ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా యామిని. గురుగారు, ఈ సెప్టెంబర్ నెలలో అసలు మీనరాశి వారికి ఈ విధంగా ఉంటుంది. అదే విధంగా వీళ్ళు ఎలాంటి పరిహారం చేయాలంటారు? మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. జన్మంలో రాహువు, వ్యయంలో శని, తర్వాత ఈ యొక్క శుక్రుడు సింహకన్య రాశుల సంచారం, రవి సింహకన్య రాశుల సంచారం, బుధుడు సింహరాశి కర్కాటక రాశి, అలాగే కుజుడు వచ్చేసరికి మిథున రాశి, వృషభంలో మనకి గురుడు మే 1, 2024 సంవత్సరం నుంచి ఉండడం జరుగుతుంది. దీని ద్వారా ప్రస్తుతం మనకి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఈ మీనరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో వాళ్ళు ఎంత సంతోషంగా ఎన్ని బంధుమిత్రులతో ఎంత విందు వినోద కార్యక్రమాలు పార్టీలు చేసుకున్నప్పటికీ కూడా ఏలినాటి శని ప్రభావం వలన కాస్త డల్గా ఉండడం అనేటటువంటిది, నిరాశ నిస్పృహలతో ఉండడం అనేటటువంటివి చేస్తారు. ఈ యొక్క మీనరాశి వారంతా కూడా విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు, మార్కులు మంచిగానే వస్తాయి, కానీ సీట్లు రావు అనేటటువంటి భయం లోపల ఈ నెలంతా కూడా ఉండడం జరుగుతుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ హెడ్ క్వార్టర్స్లో వీళ్ళని పిలవడం, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కదా, ఇంకా చాలే, ఇక వచ్చి ఆఫీసులో రిపోర్టింగ్ ఇవ్వండి అని రావడం అనేటటువంటివి జరుగుతాయి ఈ నెలలో. మేము రాము అనేటటువంటి వాళ్ళకి కొంచెం టైం ఇచ్చుకుంటూ వచ్చారు, లేకపోతే నేను పంపించేస్తామని చెప్పేస్తారనమాట. అదంతా కూడా ఏలినాటి శని ప్రభావం. అలాగే పాపం వీళ్ళు బంధుమిత్రులు అందరితో విందు వినోద కార్యక్రమాలు ఇస్తారు, అన్నీ చేసినా సరే వీళ్ళకి ఏం జరుగుతుందంటే ఈ నెలలో ఏమిటిలాగా మంచి పేరు రాదనమాట, పాపులారిటీ. ఆ తర్వాత ఈ కేతుగ్రహ ప్రభావం వలన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో బ్రహ్మాండంగా వీళ్ళు సాధించడం జరుగుతుంది. అండ్ సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు, మంచి పారితోషికాలు రావడం జరుగుతాయి. అండ్ ఈ మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సినిమాలు తీస్తున్న డైరెక్టర్లు, హీరోలు, యాక్టర్లు వీళ్ళందరికీ మంచి పేరు వచ్చి చక్కగా ఏదో ఒక నంది అవార్డును, నేషనల్ అవార్డును, ఇలాంటి ఏదో ఒక అవార్డులు రావడానికి అవకాశాలు వీళ్ళకు ఉంటాయన్నమాట సమీప భవిష్యత్తులో వీళ్ళు అప్లై చేసుకున్నట్లయితే. ఆ విధంగా ఈ మీనరాశి వారికి తమ ఉజ్వల భవిష్యత్తుకి పునాదులు అనేటటువంటి నెలగా చెప్పుకోవచ్చు. అయితే ఒక్క మైనస్ పాయింట్ ఉంది. మరి జన్మరాశిలో రాహుగ్రహ ప్రభావం వల్ల వాళ్ళనే నమ్ముకోరన్నమాట. ఆయన రాహు ఎంతటి గొప్పవాడంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తినే నమ్మడు ఆయన. కాబట్టి వీళ్ళ తల్లిదండ్రుల మధ్య గొడవలు, ఏదైనా డిస్కషన్స్ జరుగుతుంటే ఒకప్పుడు ఎంతో డీసెంట్గా బిహేవ్ చేస్తున్నటువంటి మీనరాశి వాళ్ళు తల్లిదండ్రులు ఏం చెప్పుకుంటున్నారో మా గురించి, మేము కొత్తగా పెళ్ళైంది, మా ఆవిడ దగ్గర మా పరువు తీసేస్తున్నారు, ఏమన్నా చెప్పుకుంటున్నారని ఆ తలుపు పక్క నుంచి వినడం అనేటటువంటిది తల్లిదండ్రులు గమనించి ఏంటంటే ఇలా అయిపోయారు అని అడుగుతారు. ఇదంతా కూడా ఏలినాటి శని ప్రభావం, జన్మ రాహువు యొక్క ప్రభావం. కాబట్టి వీళ్ళు ఏమి వ్యాపారాలు చేయాలండి అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టకూడదు, ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు చేయకూడదు. శని వ్యయస్థితిగతుడై ఉన్నాడు కాబట్టి ఇనుము సంబంధించిన వ్యాపారాలు కానీ, ఐరన్ సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ పెట్టడానికి కుదరదు, చేయకూడదు. అలాగే ఈ యొక్క కేతువు సప్తమ స్థితిగతుడై ఉన్నంత కారణంగా వీళ్ళకి అనారోగ్యం సమస్యలు అనేటటువంటిది భారీగా రావడానికి అవకాశాలు ఉంటాయి. సో అంటే హాస్పిటల్లో జాయిన్ అయిపోవాలని ఏమి ఉండదు, కానీ తనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తుందంటే కేతువు సామాన్యమైనటువంటి ప్లానెట్ కాదు, అది ఉగ్ర ప్లానెట్. హాస్పిటల్లో డబ్బులు ఖర్చు అవుతాయని అలా, లేకపోతే కొంతమందికి నిజంగా చేర్చడం అనేటటువంటిది ఈ విధంగా ఒక రకమైనటువంటి టెన్షన్లో ఉంటారన్నమాట. అంటే ఇప్పుడు ఆరోగ్య సమస్యలు అంటున్నాయండి రాశి వారికి సంబంధించి? ఉన్నాయి. మానసికంగా బాధలు, జన్మరాహు కాబట్టి యూరినరీ ప్రాబ్లమ్స్, అప్పులు, ఆరోగ్యం ఎప్పుడు వస్తుందమ్మా, మానసిక ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా అప్పులన్నీ మీద పడిపోతాయి. బెట్టింగ్ల కోసం లక్షల రూపాయలు కాసి ఒక్కొక్క మీనరాశి వాళ్ళు ఇంచుమించుగా 35 లక్షల రూపాయల దాకా ఈ ఎలక్షన్స్ టైంలో మళ్ళీ పోగొట్టడం అనేటటువంటివి జరిగినాయి. కాబట్టి అప్పుడు టెన్షన్స్ ఆటోమేటిక్గా వస్తాయి కదా, మన సంపాదన 1 లక్ష రూపాయల నెలకి మరి ఎంత నేను అలా తీర్చగలుగుతాను అని. దానివల్ల వీళ్ళకి బీపీలు వస్తాయి, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా పెరగడం అనేటటువంటివి జరగడం జరుగుతుంది. అయితే యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏం కాదు, కానీ కొంచెం మరి ఏజ్ అడ్వాన్స్ అయినటువంటి వాళ్ళకి
కొంచెం డెఫినెట్గా మరి ప్రాబ్లమ్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు ఏంటంటే దే షుడ్ బి అవాయిడ్ క్వారల్జమ్ అనమాట. అంటే గొడవలు ఇవన్నీ కూడా పెట్టుకోకుండా వీళ్ళు హ్యాపీగా ఉండడం మంచిగా ఉండడం అనేటటువంటిది ఆలోచించాలా. టెన్షన్ దేనికి ఫీల్ అవ్వకూడదు. ఎలా జరిగేది అలా జరుగుతుందనే ఉద్దేశంతో ఉండాలా. అలాగే బంధుమిత్రుల కార్యక్రమాలతో మీరు పాల్గొనేటటువంటి వాళ్ళు మీరు ఎలాగో బంధువులు లేకుండా ఉండలేరు. కాబట్టి ఫ్రెండ్స్ లేకుండా ఉండరు. లెట్ దెమ్ కంటిన్యూ ఇన్ దర్ ఓన్ స్టైల్ ఆఫ్ లివింగ్. అందువలన వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. కాబట్టి నర్వస్నెస్ రాకుండా, మనల్ని డిస్కరేజ్ చేసేటటువంటి స్నేహితులు ఉండకుండా, మనల్ని నిత్యం ఎంకరేజ్ చేసేటటువంటి వాళ్ళ దగ్గర ఉంటూ ముందుకెళ్తే, మంచి సలహాలు చెప్పేటటువంటి వాళ్ళ దగ్గర ఉంటే సక్సెస్ వస్తుంది. అయితే అండి ఇప్పుడు శుభకార్యాలు జరిగే అవకాశం ఉందంటారా? ఉంది. మీనరాశి వాళ్ళకి శుభకార్యం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కూడా కలగడానికి అవకాశాలు ఉంటాయి. సో ఉద్యోగాలు రానటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ప్రేమ కోసం ఎన్ని సంవత్సరాల నుంచో కష్టపడుతూ ఉన్నటువంటి వాళ్ళకి, గర్ల్ ఫ్రెండ్స్ దొరకనటువంటి వాళ్ళకి ఈ నెలలో టపిమని గర్ల్ ఫ్రెండ్స్ కూడా దొరకడం అనేటటువంటిది ఒక కొస మెరుపు. అంటే ఏలినట్స్ వెళ్ళేటప్పుడు అన్నీ కూడా బంధించేస్తాడనమాట. అన్నీ బంధాలలో ఇరికిస్తాడు. మ్యారేజ్ చేసేసరి ఒక 50 సంవత్సరాలు వెళ్తూ ఉండు ఈ రకంగా అనమాట. కాబట్టి ఈ యొక్క సమస్యల్లో మనకి మిక్స్డ్ రిజల్ట్స్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతాయి ఏలినట్స్లో. సో అయితే అండి వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటే ఏంటి? డెఫినెట్గా చేసుకోవాలి వీళ్ళు. లేకపోతే అత్తగారులతో గొడవలు, ఈ భార్యతో గొడవలు, తర్వాత ఇంటి ఎదురుకుండా ఉన్న ఆడవాళ్ళతో గొడవలు, పక్కింటితో గొడవలు, నేల బిందెల గొడవల్లాగా అయిపోద్ది వీళ్ళ జీవితం. కాబట్టి శుక్ర జపం చేసుకోవాలా, శుక్ర స్తోత్రాలు చదువుకోవాలా. శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని, తెలుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి ఈ యొక్క శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి ఎగ్జాక్ట్గా వీళ్ళకి దానం చేసుకోవాలి. గుళ్ళలో చేసుకోవచ్చు, ఇళ్లల్లో చేసుకోవచ్చు. అండ్ ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి నమః అనే మహాలక్ష్మి మంత్రాల్లో ఇది అల్టిమేట్ మంత్రం. ఇది ఇంత పెద్ద మంత్రం జపించలేనటువంటి వాళ్ళు ఓం శ్రీం మహాలక్ష్మి నమః అనే మంత్రంతో కనుక జపం చేసుకున్నట్లయితే వీళ్ళ కనుక బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్లలో జరిపించుకోవాలి. మహాలక్ష్మి అమ్మవారు తామర పుష్పాలు తెచ్చుకోవాలి కొన్నైనా. ఈ విధంగా కనుక హవనం తామర పుష్పాలతో కనుక చేసినట్లయితే వీళ్ళందరికీ కూడా ధనం రావడానికి అవకాశాలు ఉన్నాయి. మంచి పరిహారం తెలియజేశారండి. ధన్యవాదాలమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.